డిఎస్సి పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రివి పరిణితి లేని మాటలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉంటే మరోలా సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి పరిణితి లేని వ్యాఖ్యలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై ఆయన స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గతం మర్చిపోయినట్టున్నారని ఆయన గుర్తు చేశారు. గ్రూప్ 2 టెట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు అడిగితే మద్దతు తెలుపలేదా అని నిలదీశారు. అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇప్పుడెందుకు అనుకూలంగా ఆలోచించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటన ఉసరవెల్లి కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుందని ఆయన విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో జీవితాలతో రాజకీయం చేసింది మీరు. అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కన పెట్టి నడి రోడ్డున పడేసేలా చేసింది మీరు. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని కోరితే అడ్డగోళ్లుగా మాట్లాడుతుంది మీరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అభ్యర్థులు, నిరుద్యోగులపై ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యమని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో బలోపేతానికే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు సన్యాసులు అంటున్న రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజకీయం కోసమే వాయిదా కోరారా అని సూటిగా ప్రశ్నించారు. రాత్రి పగలు లెక్క చేయకుండా అభ్యర్థులు పోరాటం చేస్తుంటే సానుభూతి చూపవలసింది పోయి రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. సీఎం వ్యవహరిస్తున్న తీరును 2 నాలుకల ధోరణి ప్రజలు గమనిస్తున్నారని, తప్పక ప్రజలు బుద్ధి చెప్తారని హరీష్ రావు హెచ్చరించారు. హరీష్ రావు గారు ముఖ్యమంత్రి తీరుని, ముఖ్యమంత్రి అహంకారాన్ని, లేకపోతే ముఖ్యమంత్రి వ్యవహారాన్ని, వాళ్ళ భాషను చక్కగా మాట్లాడిన మేము కాదంటలేము. మీరు కొంత నిరుద్యోగులను మోసం చేసిండ్రు, అది కూడా మీరు మర్చిపోవద్దు. కానీ మేము కోరేది ఏంటంటే, మీరు ఇట్లా ప్రెస్ మీట్ల ముందు లేదా ప్రెస్ ముందు ఇట్లా ప్రగల్భాలు కాకుండా రాండి, ఫీల్డ్లోకి రండి, నిరుద్యోగుల మధ్యకు రండి. వాళ్ళు అర్ధరాత్రులు దాకా ఉద్యమం చేస్తానని మీరే అన్నారు కదా, మరి అర్ధరాత్రి తిని మీరు ఇంట్లో ఎందుకు పోయినారు? మిమ్మల్ని గెలిపించింది ఎవరు? ఇదే ప్రజలు కదా. ఏ సమస్యలైనా మీరు ఉండాలి కదా, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినాం కదా. మరి మీరెందుకంత అలసత్వం వహిస్తూ సంబంధం లేకుండా ఢిల్లీ కురుకుతాను? ఇక్కడ ఒక ఉద్యమం రేగుతాంది, ఇక్కడ నిరుద్యోగులు కన్నీరు పెడుతున్నారు, లాఠీ దెబ్బలు తింటున్నారు. ఏ పార్టీలో లేకుండా, ఏ పదవులు లేకుండా, అటు అశోక్ కావచ్చు, అటు బక్క జెర్సన్ కావచ్చు, అటు మోతీలాల్ నాయక్ కావచ్చు, వీళ్ళేమో నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్షలు చేస్తాను. మీరేమో మిమ్మల్ని గెలిపిస్తే గీ ప్రెస్ మీట్ల ముందట పోజులు పెట్టుడేందా నాకు అర్థమైతే లేదు. రారి, ఫీల్డ్కి రారి. వాళ్ళు ఎక్కడ తింటాలో అక్కడనే తినాలి మీరు, వాళ్ళు ఎక్కడ పంటాలో అక్కడనే పండాలి మీరు, వాళ్ళు ఎట్లా లాఠీ దెబ్బలు తింటాలో గట్లనే లాఠీ దెబ్బలు తినాలి. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించినాం, మా కోసం కొట్లాడమన్నాం, ప్రెస్ మీట్లలో మాట్లాడమనిలే. దయచేసి ఇప్పటికైనా మీరు నిరుద్యోగుల తరపున వచ్చి నిలబడి కొట్లాడాలి. పార్టీ కార్యాలయాలలో కూర్చొని మేము ఖండిస్తున్నాం, నిరుద్యోగులను హింసిస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది, ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది దుర్మార్గమైన పరిపాలన. ఈ ప్రెస్ మీట్లు మాకొద్దు, ఈ మీడియా సమావేశాలు మాకొద్దు. మాకు కావాల్సింది పరిష్కారం, మాకు కావాల్సింది పోస్ట్ పోన్. దానికోసం మీరు ఫీల్డ్కి ఏమొస్తారు? లేదా స్పీకర్ గారిని కలవండి, గవర్నర్ గారిని కలవండి. మీ బాధ్యతలను విస్మరిస్తున్నారు మీరు ప్రతిపక్షాలు. అది మాకు ఇంకా కోపం వస్తుంది. వీళ్ళంటే అధికారంలో ఉన్నారు, దున్నపోతిన్నట్టు తిని అది అరగకి ఇష్టం ఉన్నట్టు అడుగుతారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు మా తరపున రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా అది వాయిదా వేయడానికి మీరు ఏం వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతున్నారు? అది కావాలి మాకు.